అంధేరా అమెజాన్ ప్రైమ్లో 8 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతుంది ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. 2-3 లిప్ లాక్స్ ఉన్నాయి, అవి ఓకే అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే సిరీస్ నాకు యావరేజ్ అనిపించింది. థ్రిల్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ నార్మల్గా చూసే వాళ్ళకి ఈ సిరీస్ అర్థం కాకపోవచ్చు. కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది ప్లాట్. సిరీస్లో థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉన్న ఈ సిరీస్ అందరి కోసం అయితే కాదు. సస్పెన్స్, మైండ్ బెండింగ్ లాంటి సిరీస్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ సిరీస్ నచ్చుతుంది. ప్లాట్ విషయానికి వస్తే ముంబైలో కల్పన అనే పోలీస్ ఆఫీసర్కి బానీ అనే ఓ లేడీ మిస్సింగ్ కేసు వస్తుంది. తను ఎలా మిస్ అయింది, తనకి మన హీరోకి సంబంధం ఏంటి, హీరోని వెంటాడే చీకటి శక్తి ఏంటి, అసలు అంధకారం ఏంటి అనేది తెలుసుకోవడమే ఈ సిరీస్. సిరీస్లో మొత్తం 4 ట్రాక్లు ఉంటాయి. ఒక ట్రాక్లో మిస్సింగ్ కేసును సాల్వ్ చేయడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఒకటి, ఇంకో పక్క హీరో హీరోయిన్ అంధకారం గురించి తెలుసుకోవడం, ఇంకో పక్క ఎక్స్పెరిమెంట్ చేసే ఓ గ్రూప్ గురించి, మరో సైడ్ చీకటి కొంతమందిని ఎందుకు వెంటాడుతుంది. ఇలా 4 ట్రాక్స్ని డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సిరీస్లో హారర్ సీన్స్ కూడా కొన్ని చోట్ల భయపెడతాయి. అలా అని ఓ రేంజ్లో హారర్ సీన్స్ ఉన్నాయని కాదు. అంధకారం అవతరించడానికి, కొందరిని వెంటాడడానికి కారణాలని డైరెక్టర్ చెప్పే తీరు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. డైరెక్టర్ ఒక కొత్త పాయింట్ని టచ్ చేశాడు, కాకపోతే నార్మల్ ఆడియన్స్కి అది అంత తొందరగా అర్థం కాదు. అలా కాకుండా కాస్త అర్థమయ్యేలా ప్లాన్ చేసి ఉంటే సిరీస్ ఇంకా బాగుండేది. మెయిన్ క్యారెక్టర్స్ని బాగా డిజైన్ చేశారు. యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరూ బాగా యాక్ట్ చేశారు. కొన్ని చోట్ల బోరింగ్ అనిపించినా చాలా వరకు సిరీస్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఫైనల్గా సిరీస్ గురించి చెప్పేది ఏంటంటే సిరీస్ మాత్రం ఒకసారి చూసేయచ్చు అనేలా ఉంటుంది. నాకైతే సిరీస్ పర్వాలేదు అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.